వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆరు నూరైన రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తాం. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేందుకు సోనియా గాంధీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. రూరల్ నియోజకవర్గంలో జరిగిన వరద నష్టాన్ని వివరించిన ఎమ్మెల్యే కలెక్టర్కు ఫోన్ చేసి పలు సూచనలు చేసిన సీఎం. వక్ఫ్ ఆస్తులను బీసీలకు పంచిపెట్టే దమ్ము సీఎం రేవంత్ సర్కార్కు ఉందా? శాసనసభ మీడియా పాయింట్ వద్ద నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. సీఎం రేవంత్ రెడ్డి బీసీ బిల్లు సాధించే వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ దీక్ష చేయాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ K6 జీటీపీఎల్ కార్యాలయంలో 5వ రోజు మట్టి గణనాథునికి ప్రత్యేక పూజలు. ఉమ్మేడ గోదావరి నదిలో నిమజ్జనం చేసిన K6 జీటీపీఎల్ సామా బ్రాడ్బ్యాండ్ స్టార్ ఫ్లెక్స్ సిబ్బంది. రాష్ట్రంలో వచ్చే నెల 9వ తేదీ వరకు సాధారణ వర్షాలు కురిసే అవకాశం. వాతావరణ శాఖ ముందస్తు సూచిక వెల్లడి. సెప్టెంబర్ 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్టలో 12 గంటల్లోపు పూజలు. సోమవారం వేకువజామున 3 గంటలకు సంప్రోక్షణ. దేశవ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు. హైదరాబాద్లో చిన్న పెద్ద తేడా లేకుండా సంబరాలు. 6 నూరైన రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై చర్చ మొదలవ్వగా రిజర్వేషన్ల అమలుపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు సోనియా గాంధీ తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీకి తెలియకుండా తాను నిర్ణయం తీసుకోలేదని అసెంబ్లీ సాక్షిగా సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం 42% బీసీ రిజర్వేషన్ల అమలు బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉందని, ఇప్పటికే ప్రధాని అపాయింట్మెంట్ కోసం 5 సార్లు ప్రయత్నించామన్నారు. ప్రధానిపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా కూడా చేశామని, ఇతర రాష్ట్రాల వారు తమకు మద్దతిచ్చారు కానీ అక్కడ ఉన్న బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం స్పందించలేదని విమర్శించారు. బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడం బీఆర్ఎస్కు ఇష్టం లేదన్నారు. బీసీ రిజర్వేషన్లకు రాష్ట్రంలో డెడికేటెడ్ కమిషన్ను వేశామని చెప్పారు. బలహీన వర్గాలకు న్యాయం చేయాలని తాము ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ అడ్డుకోవాలని చూస్తుందని మండిపడ్డారు. ఉన్న అడ్డంకులన్నింటినీ తొలగించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్కు పంపిస్తే గవర్నర్ గత సీఎంల మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగానే బిల్లులు ఆగాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై తెర వెనుక లాబింగ్ జరిగిందన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు అమలైతే తాను సంతోషంగా ఉంటానని మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారని, తమ నాయకులైన కేసీఆర్, కేటీఆర్ ఈ బిల్లు అమలైతే సంతోషంగా ఉండరని చెప్పకనే చెప్పారన్నారు. ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్ల బిల్లు అమలుపై ఆరోపణలు చేయడం మాని సూచనలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గంగుల కమలాకర్ను కోరారు. ఎలాంటి సవరణలు లేకుండా బిల్లును ఆమోదించాలని సీఎం రేవంత్ తెలిపారు. అది కల్వకుంట్ల కుటుంబం కాదు, ఎవరు కల్వకుండా చూసే కుటుంబం అని కేసీఆర్ ఫ్యామిలీపై కామెంట్స్ చేశారు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్న చిత్తశుద్ధి కేసీఆర్కు ఏమాత్రం ఉన్నా సభకు వచ్చేవారన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంకు నిజామాబాద్ జిల్లాలో రూరల్ నియోజకవర్గంలో వరద నష్టం గురించి వివరించారు. వరద నష్టం ఎంత జరిగిందో అంచనా వేయాలని కలెక్టర్కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లో శాసనసభ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి కలవడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో జరిగిన వరద నష్టం గురించి సీఎం రేవంత్ రెడ్డికి వివరించడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో గత 2 రోజులుగా కురిసిన వర్షం వల్ల పంటలు, రోడ్లు, విద్యుత్, కరెంట్ స్తంభాలు, బ్రిడ్జ్లు ఎంత నష్టం జరిగిందో సీఎంకు వివరించారు. అలాగే పంచాయతీరాజ్ శాఖ, వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖ, విద్యుత్ శాఖ, రోడ్లు, భవనాలు శాఖల సమన్వయంతో పనిచేసి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎంత వరద నష్టం జరిగిందో అంచనా వేసి సీఎంకు పంపాలని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారని అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో జరిగిన ఆస్తి నష్టం, పంట నష్టం, రోడ్లు, కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం గురించి సీఎంకు వివరించారు. సీఎం సానుకూలంగా స్పందించి నిజామాబాద్ జిల్లా కలెక్టర్కు అన్ని శాఖల సమన్వయంతో వరద వల్ల పూర్తి నష్టాన్ని అంచనాలు వేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారని ఆయన అన్నారు. వక్ఫ్ ఆస్తులను బీసీలకు పంచిపెట్టే దమ్ము రేవంత్ సర్కార్కు ఉందా అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ప్రశ్నించారు.
ఇందూరు నగరంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్ పైన ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన బీసీ కుల గణన లెక్కలు ఒక తప్పుల తడకగా అన్నారు. ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం హిందూ బీసీలు 46.25% అని, ముస్లిం బీసీలు 10.8% అని తేల్చి ముస్లింలను బీసీ వర్గంలో చేర్చి బీసీల హక్కులను కాలరాసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీసీ బిడ్డల రిజర్వేషన్లను ముస్లింలకు పంచిపెట్టే రేవంత్ సర్కార్కు ముస్లింల వక్ఫ్ భూములను బీసీ బిడ్డలకు పంచే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. ఇది బీసీ డిక్లరేషన్ బిల్ కాదు, ఇది ముస్లిం రిజర్వేషన్ బిల్ అన్నారు. మతపరమైన ఈ రిజర్వేషన్లను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. మతం ఆధారంగా ఇచ్చే రిజర్వేషన్ను ఇప్పటికీ అంగీకరించలేమని, 42% మొత్తం రిజర్వేషన్ బీసీలకే రావాలని డిమాండ్ చేశారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రేమ ఉంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా ఏ తుంగలో తొక్కారో సమాధానం చెప్పాలన్నారు. సంవత్సరానికి 20,000 కోట్ల చొప్పున 1,00,000 కోట్ల సంక్షేమం అనేది ఎక్కడ? పోయిన సంవత్సరం బడ్జెట్లో కేవలం 9,200 కోట్లు మాత్రమే పెట్టి బీసీలను మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలన్నారు. బీసీలకు 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఎన్ని ఇచ్చారో ప్రభుత్వం లెక్కలు చెప్పాలి. వెంటనే బీసీలకు వడ్డీ లేని 10 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫీ రీఎంబర్స్మెంట్ విడుదల చేయక బీసీ బిడ్డలు చదువుకు దూరం అవుతున్నారని, వెంటనే ప్రభుత్వం ఫీ రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై ప్రేమ ఉంటే ముందు ముస్లింలను 10% బీసీ రిజర్వేషన్ నుండి తొలగించాలన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని, లేదంటే ఏ స్థానిక ఎన్నికల కోసం కాంగ్రెస్ ఈ డ్రామాలు ఆడుతున్నారో అదే స్థానిక ఎన్నికల్లో బీసీ బిడ్డలు కాంగ్రెస్ను బొంద పెట్టడం ఖాయమని హెచ్చరించారు. బీసీ బిల్లుపై ఎంతో చిత్తశుద్ధితో ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు కదా, దమ్ముంటే బీసీ బిల్లు సాధించే వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ దీక్ష చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. బీసీ బిల్లు సాధించేదాకా అక్కడ కూర్చోవాలని అన్నారు. అంత కమిట్మెంట్, నిబద్ధత ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఉండాలని సూచించారు. ఆదివారం గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే పంచాయతీరాజ్ సవరణ బిల్లును అసెంబ్లీలో మంత్రి సీతక్క ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు. ముందుగా బిల్లుకు మద్దతు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ బిల్లుకు సంబంధించి ఢిల్లీలో ప్రధానమంత్రి దగ్గర అఖిల పక్షానికి సమయం తీసుకోవాలని, తాము కూడా వచ్చి బలంగా మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్తూ తెలంగాణ సాదుకుని వస్తా అని చెప్పి పోయారని అన్నారు. అపాయింట్మెంట్లు అడిగితే ఢిల్లీలో చెప్పులు ఎత్తుకొని పోతారని రేవంత్ అంటున్నారని, ఇలా మాట్లాడిన తర్వాత అపాయింట్మెంట్లు ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి బుద్ధి, మాట, తీరు మార్చుకోవాలని సూచించారు. బీసీల రిజర్వేషన్లు తెలంగాణలో ఆమోదం పొందకముందే తెలంగాణ ప్రజల సొమ్ముతో బీహార్లో ముఖ్యమంత్రి తన ఫోటోలతో పత్రికా ప్రకటనలు ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు. దేశంలో మొట్టమొదటిసారిగా బీసీలకు ఓబీసీ వెల్ఫేర్ శాఖ పెట్టాలని డిమాండ్ చేసిన నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. జనగణనతో పాటు కులగణన కోసం డిమాండ్ చేసినట్లు తెలిపారు. శాసనసభలో ఎన్ని రాజకీయ విమర్శలు చేసినా ఈ బిల్లు మన పరిధిలో లేదన్నారు. 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇరుక్కుపోయిందని, అందుకే తమ పరిధిలో లేని అంశంపై చట్టం తీసుకువచ్చి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎంతమంది ఉంటే అంత ప్రాతినిధ్యం ఉండాలని రాహుల్ గాంధీ చెబుతున్నారని, మరి ఎందుకు 42% రిజర్వేషన్ అంశాన్ని ఆయన పార్లమెంట్లో మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మార్చిలో బిల్లు పాస్ చేసిన దానికి దీనికి తేడా ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుడు చేయని రాష్ట్రపతి, గవర్నర్ ఇప్పుడు సంతకాలు ఎలా చేస్తారని నిలదీశారు. ప్రభుత్వాలు చేసిన చట్టాలు లొసుగులు లేకుండా చేసుకుంటే మంచిదని సూచించారు. కేవలం బీసీ డిక్లరేషన్లు ఇచ్చి వదిలేస్తే సరిపోదు, డెడికేషన్ ఉండాలన్నారు. అలాగే పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, అందులో సీలింగ్ అనే అంశం లేదని చెప్పారు. వాళ్ళను 2-3 ప్రశ్నలు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. మొన్న నేను బీహార్లో కొన్ని పత్రికల్లో వచ్చిన ప్రకటన చూసినాను. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అమలైపోయినాయని చెప్పి బీహార్లో ప్రకటనలు ఇచ్చారు. ఇదెక్కడ చూద్దాం అధ్యక్ష, అసలు ఇక్కడ రిజర్వేషన్ల గురించి ఇక్కడ చర్చ జరుగుతుంది. బీహార్లోనేమో ఎన్నికల ప్రకటనలు ముఖ్యమంత్రి గారు అట్లాగే డిప్యూటీ సీఎం గారు ఫోటో పెట్టి బీహార్లో మరి ఇక్కడి డబ్బంతా తెలంగాణ ప్రజల డబ్బు తీసుకుపోయి బీహార్లో పెడితే ఏమొస్తుందో మాకైతే తెలియదు అధ్యక్ష. మరి తీసుకుపోయి ప్రకటనలు అక్కడ ఇస్తా ఉన్నారు. మరి ఇక్కడ రిజర్వేషన్లు పాసే కాలేదు, పాస్ అయిపోయినట్టుగా మరి అక్కడ చెప్తా ఉంటే మాకు ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. నిజామాబాద్ నగరంలో K6GTPL కార్యాలయంలో 5వ రోజు K6GTPL సామా బ్రాడ్బ్యాండ్ సిబ్బంది, ఆపరేటర్లు ప్రత్యేక పూజలు చేసి ఉమ్మెడ గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. నిజామాబాద్ నగరంలోని K6GTPL కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి గణనాథునికి 5వ రోజు ఆదివారం K6GTPL సామా బ్రాడ్బ్యాండ్ స్టార్ ఫ్లెక్స్ కేబుల్ ఆపరేటర్లు ప్రత్యేక పూజలు చేశారు. పండితుడు భార్గవ్ శర్మ వేద మంత్రోచ్చరణల నడుమ 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు, శనివారం గణపతి ఉపాసకులు బల్లెపల్లి సుబ్బారావు గణపతి హోమం, ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించి 5వ రోజు ఆదివారం నిమజ్జనం చేశారు. 5 రోజుల పాటు మట్టి గణనాథునికి నిత్య పూజలు, భజనలు చేసి ఆదివారం నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో K6GTPL సామా బ్రాడ్బ్యాండ్ స్టార్ ఫ్లెక్స్ సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్రంలో వచ్చే నెల 9వ తేదీ వరకు సాధారణం లేదా తక్కువ స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. జిల్లాలో అత్యధికంగా నందిపేటలో 24.2 మిల్లీమీటర్లు, డొంకేశ్వర్లో 13.5, బాల్కొండలో 12.7, వర్ణిలో 9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టులు, చెరువులు, రిజర్వాయర్లు, కుంటలకు వరద ప్రవాహం తగ్గింది. అన్ని శాఖల అధికారులు వరద నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించే పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రాథమిక నష్టాన్ని ఇప్పటికే కలెక్టర్ నివేదించినప్పటికీ పూర్తి స్థాయి నష్టాన్ని అంచనా వేస్తున్నారు. జిల్లాలో ఈ సీజన్కు గాను 10 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా 19 మండలాల్లో సాధారణ, 4 మండలాల్లో ఇంకా లోటు వర్షపాతం నమోదైందని అధికారులు పేర్కొంటున్నారు. సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట దేవాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు మూసివేయనున్నామని ఈవో వెంకట్రావు తెలిపారు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట పంచనరసింహ దేవాలయంతో పాటు ఉప అనుబంధ ఆలయాలు ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల్లోపు నిత్య కైంకర్యాలు, నివేదన నిర్వహించి ద్వారబంధనం చేస్తారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉదయం 7-10 గంటలకు 2 దఫాలుగా నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రి 9:56 నిమిషాలకు గ్రహణం మొదలై అర్ధరాత్రి 1:26 వీడుతోందని ఆలయ ఈవో వెంకట్రావు పేర్కొన్నారు. తెల్లారి సోమవారం వేకోజామున 3:30 ఆలయాలను తెరిచి సంప్రోక్షణ పర్వాలు చేపట్టి నిత్య ఆరాధనలకు శ్రీకారం చుడతారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల K6GTPL కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతి ప్రతిమ వద్ద మెంటాజ్ బల్లి భక్త బృందం ఆధ్వర్యంలో భక్తులు భజన నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల K6GTPL కార్యాలయంలో 4వ రోజు శనివారం సాయంత్రం మెంటాజ్ బల్లి భక్త బృందం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో మట్టి గణనాథుని వద్ద భజనలు చేశారు. ఈ సందర్భంగా ఆలపించిన భక్తి గీతాలు అందరినీ ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో మెంటాజ్ బల్లి భక్త బృందం సభ్యులు లింగం భూమేశ్వర్, చింత శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. శనివారం 3.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మరోవైపు జూన్ నుంచి ఆగస్టు వరకు రాష్ట్రంలో 568.4 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను 22% అధికంగా 694.1 మిల్లీమీటర్లు కురిసినట్లు తాజా నివేదికలో వెల్లడించింది. 5 జిల్లాల్లో 60% పైగా వర్షపాతం నమోదైంది. నిర్మల్, పెద్దపల్లి, నల్గొండ, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో లోటు నమోదైంది. ఆది సోమవారాల్లో రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి జన్మదినం సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదల నరేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు మరియు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు. నగరంలోని బోర్గాంపి 5వ డివిజన్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి జన్మదినం సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదల నరేష్ ఆధ్వర్యంలో పుస్తకాలు మరియు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేయడం జరిగింది. బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదల నరేష్ మాట్లాడుతూ బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు పొంది తన నియోజకవర్గ ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని ఈ రోజు జన్మదినం సందర్భంగా బోర్గాం ప్రభుత్వ పాఠశాలలో నోట్బుక్స్ మరియు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేయడం జరిగిందని, ఆ భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉండాలని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదల నరేష్ తెలిపారు. దొన్పాల్ గ్రామంలో ముత్యాల సంఘం ఆధ్వర్యంలో ముత్యాల బ్రదర్స్ పటేల్స్ గణేష్ మండలి మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేపట్టారు. డొన్పాల్ ముత్యాల సంఘం గణేష్ వేడుకకు ముఖ్య అతిథిగా మోర్తాడ్ ఎస్ఐ రాము హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం సంఘం సభ్యులు మాట్లాడుతూ ముందుగా గౌరీ గణపతి పూజ, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేపట్టారు. గత 30 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నామని సంఘం సభ్యులు మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు అన్నారు. తాము 9 రోజుల పాటు గణనాథుని భక్తి శ్రద్ధలతో కొలుస్తామని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వేడుకుంటున్నామన్నారు. ఈ మహోత్సవంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యాల రాములు, తాజా మాజీ ఉప సర్పంచ్ రమేష్, లక్ష్మణ్, నారాయణ, లింగన్న తదితరులు పాల్గొన్నారు. దోన్పాల్ గ్రామంలో ముత్యాల గణేష్ బజార్ యొక్క మున్నూర్కా పటేల్స్ యొక్క ఆధ్వర్యంలో విఘ్నేశ్వరునికి మహాపూజ నిర్వహించి గత 30 సంవత్సరాల పైబడి నుండి మేము మా ముత్యాల బజార్ తరఫున గణేశుడిని పెట్టుకొని మహాపూజ నిర్వహిస్తూ మేము ఈరోజు సత్యనారాయణ వ్రతం కూడా చేసుకొని అన్నదాన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మంజీరా నదిలో సిఐ విజయబాబు, ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి కుటుంబాలతో కలిసి గణేష్ నిమజ్జనం చేశారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ రూరల్ సిఐ విజయబాబు, ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి తమ కుటుంబాలతో కలిసి మంజీరా నదిలో గణేష్ నిమజ్జనం చేశారు. సాలూర మండలం పరిధిలోని నది తీరంలో ఈ కార్యక్రమం జరిగింది. భక్తి శ్రద్ధలతో గణేశుడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా గణేశుని విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేశారు. ఈ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా పోలీసు అధికారుల కుటుంబాల ఆధ్వర్యంలో జరిగింది. యువసేన యూత్ ఆధ్వర్యంలో గన్పూర్ గ్రామంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆదివారం యువసేన యూత్ ఆధ్వర్యంలో గన్పూర్ గ్రామంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డిచ్పల్లి ఎస్ఐ షరీఫ్ మాట్లాడుతూ గణపతి ఉత్సవాలంటే ఘనంగా చేస్తున్నారు. గణపతి మండపాల వద్ద ఇలాంటి రక్త శిబిరాలు ఏర్పాటు చేయడం గొప్ప విషయం. యువత అందరూ కూడా యువసేన యూత్ ను ఆదర్శంగా తీసుకొని ప్రతి గణపతి మండపాల వద్ద ఇలాంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని వారు అన్నారు. ఈ రోజు యువత ముందుకు వస్తేనే ఏదైనా అభివృద్ధి సాధ్యమవుతుందని వారు అన్నారు. మీరిచ్చే ఈ రక్తం ఒక బాటిల్ కనీసం 3 ప్రాణాలను రక్షించగలుగుతామని వారు కొనియాడారు. మీరు ఏర్పాటు చేయడం వల్ల ఇది వివిధ ఛానల్లో వచ్చి చాలా చోట్ల మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇలాగే గన్పూర్ గ్రామంలో ఈసారి కూడా మిమ్మల్ని సంప్రదించి 21 మంది రక్తదానం చేయడం చాలా సంతోషమని అన్నారు. ఇలా ప్రతి సంవత్సరం చేస్తున్న యువసేన యూత్ వారికి, గన్పూర్ యువతకు, గ్రామాభివృద్ధి కమిటీకి, ప్రజలకు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో యువసేన యూత్ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లి మండలంలోని గన్పూర్ గ్రామంలో యువసేన యూత్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా 21 మంది యువకులు రక్తదానం చేయడం జరిగింది. ఈ రక్తదానం వల్ల చాలామందికి మనం ప్రాణం పోసి ఇచ్చినట్టు ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి శిబిరంలో పాల్గొని ఇంకా రక్తదానం ఇవ్వాలని, దీనివల్ల ఏంటంటే ఎంతోమంది పేదమంది ఉంటారు, వాళ్ళందరికీ రక్తం దొరకక కొంతమంది ప్రాణాలు విడుస్తున్నారు. కావున మీరు ఇచ్చిన రక్తం ఎంతోమందికి. మోర్తాడ్ మండల కేంద్రంలోని రజక యువజన గణేష్ మండలి ఆధ్వర్యంలో గత 36 ఏళ్లుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నామని రజక సంఘం అధ్యక్షుడు సాయిరాం తెలిపారు. మోర్తాడ్ రజక సంఘం అధ్యక్షుడు సాయిరాం మాట్లాడుతూ తాము ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకుంటామని అధ్యక్షుడు సాయిరాం చెప్పుకొచ్చారు. అలాగే భక్తి శ్రద్ధలతో ప్రతి ఏడాది సుమారు 20 మంది గణేష్ మాలాధారను స్వీకరిస్తారని, గణేష్ నవరాత్రులలో నియమాలతో స్వామివారిని ఆరాధిస్తారని చెప్పుకొచ్చారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నామన్నారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సామూహిక కుంకుమార్చన, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు భక్తి శ్రద్ధలతో జరిగాయన్నారు. 6 క్వింటాల వరకు భక్తులకు అన్నదానం చేపట్టారు. గ్రామ ప్రజలు, రజక సంఘం సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు తెలియజేయమనగా గత 36 సంవత్సరాల నుంచి రజక సంఘం ఘన విజయంగా, ఇది 36 సంవత్సరం ఘన విజయంగా గణేష్ మండలిలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు సత్యనారాయణ స్వామి పూజ, ఈరోజు అన్నదానం జరుగుతున్నాయి. ఎన్ని క్వింటాలు నిర్వహించారు అన్నదానం? 5 క్వింటాలు ఇవాళ జరుగుతున్నాయి. నిజామాబాద్ నగరంలోని 2వ డివిజన్ మాణిక్ బండార్ రామాలయంలో ఏర్పాటు చేసిన మారుతి గణేష్ మండలి ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ చేశారు. నిజామాబాద్ నగరంలోని 2వ డివిజన్ మాణిక్ బండార్ హనుమాన్ గల్లీలో మారుతి గణేష్ మండలి ఆధ్వర్యంలో ఆదివారం కుంకుమ పూజ, హోమం, అన్నప్రసాద వితరణ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలపించిన భక్తి గీతాలు అందరినీ ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని మాధవ్ నగర్లో గల అశోక్ హైట్స్లో ప్రతిష్ఠించిన మట్టి గణపతి వద్ద కుంకుమ పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని మాధవ్ నగర్లో గల అశోక్ హైట్స్లో ప్రతిష్ఠించిన మట్టి గణనాథునికి అపార్ట్మెంట్ వాసులు కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆర్కెస్ట్రా కళాకారులు ఆలపించిన భక్తి గీతాలు అందరినీ ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రామరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దయాకర్, శివప్రసాద్, విజయ్, ప్రభాకర్, సుహాస్ గౌడ్, సంజీవ్ కుమార్ పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని గాయత్రి నగర్లో మహిళా గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని గాయత్రి నగర్లో శ్రీ గాయత్రి మహిళా గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు పాడిన భక్తి గీతాలు అలరించాయి. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బేతి స్వరూప, ఉపాధ్యక్షులు సంధ్య, జయ, ప్రధాన కార్యదర్శి అనసూయ, కోశాధికారి అనసూయ తదితరులు పాల్గొన్నారు. ఆచన్పల్లి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం చేశారు. నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలో ఆచన్పల్లి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆచన్పల్లి శాఖ ఆధ్వర్యంలో వరద ప్రభావిత ప్రాంతాలైన బోధన్, సాలూరు పక్కన ఉన్న మందన్న, హున్సా, కాజాపూర్ గ్రామాల్లో సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. క్లబ్ సభ్యులు ఈ ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులతో కూడిన 100 ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ఇంటర్నేషనల్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ బసవేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
క్లబ్ సభ్యులు మాట్లాడుతూ విపత్తు సమయాల్లో ప్రజలకు అండగా ఉండడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సహాయం వరద బాధితులకు కొంతవరకు ఉపశమనం కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 4 రోజుల్లో వరద ప్రాంతంలో 30 గ్రామాలకి మందన గ్రామాన్ని తీసుకుని లయన్స్ క్లబ్ వాసంపల్లి వారు ముందుకు వచ్చేసి ఈరోజు ఎవరైతే సఫర్ అయ్యే వారికి 100 కుటుంబాలకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం విధంగా ఇది కారణం. ఎక్కడైతే ప్రకృతి వైపరీత్యం జరుగుతుంది ఇమీడియట్ ఇంటర్నేషనల్ కూడా స్పందించి కొంత గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మన డిస్టిక్కి అంటే నిజామాబాద్ జిల్లా నిర్మల్, మెదక్, హైదరాబాద్ కలిసి ఇంచుమించుగా 12 లక్షల రూపాయల వరకు గ్రాంట్ వస్తుంది. దానికి మళ్ళీ మ్యాచింగ్ అని చేసి మళ్ళీ త్వరలో కూడా ఎంతో కొంత సహాయాన్ని ఈ గ్రామాల వారికి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున డిస్టిక్ 320D తరఫున వారికి చేయడం జరుగుతుంది. నగరంలో నాందేవాడ సార్వజనిక గణపతి ఆలయంలో సత్యగణపతి వ్రతం పూర్ణాహుతి ఘనంగా నిర్వహించారు. నగరంలోని సార్వజనిక గణపతి ఆలయంలో గణపతి పారాయణం వినాయక చవితి సందర్భంగా విశ్వసునామ భాద్రపద మాస వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సత్యగణపతి వ్రతం, యజ్ఞం, పూర్ణాహుతి, బలి ప్రదానం, లోక కళ్యాణార్థం వేద పండితుల మంత్రయజ్ఞం, పూర్ణాహుతి ఘనంగా నిర్వహించి సార్వజనిక గణపతి ఆలయంలో అత్యధిక భక్తులు పాల్గొని యజ్ఞంలో పల్లకి సేవ, మహాహారతి, ధూపదీప నైవేద్యాలతో స్వామివారికి పల్లకి సేవలో భక్తులు పాల్గొని వినాయక చవితి నవరాత్రోత్సవాలు ఉదయం వేళ, సాయంకాలం వేళ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సత్యగణపతి వ్రతంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీర్కూర్లో మృతుని కుటుంబానికి యువత ఆర్థిక సాయం అందించి ఆదర్శంగా నిలిచారు. చేతికొచ్చిన కొడుకు అనారోగ్యంతో మృతి చెందడం పట్ల మల్లేష్ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురై కనిపించి తమకు అండగా ఉంటానని ఆశించిన కుమారుడు అనారోగ్యంతో మృతి చెందడం పట్ల బేర్కూర్ గ్రామంకి చెందిన మల్లేష్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆ విద్యార్థికి క్రాంతి వైద్య సేవల కోసం శశికాంత్ యువసేన 46,000 రూపాయల ఆర్థిక సాయం అందించడానికి సిద్ధం కాగా చికిత్స పొందుతూ క్రాంతి అనే విద్యార్థి మృతి చెందాడు. ఆయన కుటుంబాన్ని ఆదుకోవడానికి శశికాంత్ యువసైన్యం ముందుకు వచ్చి ఆదివారం 46,000 రూపాయల ఆర్థిక సాయం మృతి చెందిన విద్యార్థి క్రాంతి తండ్రి జూకంటి మల్లేష్కు అందజేశారు. ఎవరు ఆపదలో ఉన్నా తమ యువ సైన్యం ముందంజలో ఉంటుందని యువసేన నాయకుడు శశికాంత్ వెల్లడించారు. గ్రామంలోని జూకంటి క్రాంతి అనే విద్యార్థి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు బీర్కూర్ గ్రామంలోని యువకులు అందరూ కలిసి మిత్రబృందము అందరం కలిసి చికిత్స నిమిత్తము 46,000 రూపాయల చిల్లర బీర్కూర్ గ్రామానికి చెందిన క్రాంతి అనే అబ్బాయి వాళ్ళ తండ్రి మల్లేష్కు మిత్రబృందంతో కలిసి ఇవ్వడం జరిగింది. ఇలాంటి జరిగినప్పుడు బీర్కూర్ గ్రామంలోని యువకులు ముందుండి ప్రోత్సహించి అర్హులైన అందరికీ విరాళ రూపంలో చెల్లడానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ. ఇందల్వాయిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేశారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ కుమార్ జన్మదినం సందర్భంగా ఆదివారం ఎస్ఆర్ఆర్ పాలిక్లినిక్లో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రక్తదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. రక్తదానం చేయడం వల్ల ప్రాణదాతలుగా మారే అవకాశం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కులచారి దినేష్ కుమార్ జన్మదినం సందర్భంగా మండలంలో రక్తదాన శిబిరం నిర్వహించడం, దీనికి యువకులు పెద్ద మొత్తంలో స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కుమార్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండి రానున్న భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని ఇందల్వాయి మండలం పార్టీ కార్యకర్తల ద్వారా ప్రజల ద్వారా ఆకాంక్షిస్తున్నామన్నారు. గత వారం రోజులుగా భారీ వర్షం పడడంతో ప్రజలు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గండి తండా నిత్యావసర కిట్లను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్వచ్ఛంద రక్తదాన శిబిరం సిబ్బంది, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ, శ్రవణ్, మెండే అశోక్, తగత్ సింగ్, శ్రీను, అశోక్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు మన ఇందూరు జిల్లా రథసారథి, మా అందరికీ ఆపద కాలంలో ఆపద్బాంధవుడు మా అన్న శ్రీ దినేష్ కులాచారి పటేల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అన్న పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న అధ్యక్షుడి పిలుపు మేరకు దాదాపు ఒక 30-40 మంది వరకు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. ఇంకా చుట్టుపక్కల దర్పేలు సిరికొండ నుంచి కూడా వస్తున్నారు. 50 మంది వరకు రక్తదానం చేసే అవకాశం ఉంది. ఈరోజు ఈ పుట్టినరోజు నాడు ఎలాంటి హంగు ఆర్భటాలకు పోకుండా సానుకూలవంతంగా నలుగురికి ప్రాణదాతలు అయ్యే అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు బీజేపీ పార్టీ తరఫున వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. బోర్గాంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో నవరాత్రుల సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ అరుణ్ కుమార్ శర్మ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
నగరంలోని బోర్గాంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా గణపతి మాల వేసుకున్న 20 మంది స్వాములకు ఆలయ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ అరుణ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అరుణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ భక్తులు వచ్చే సంవత్సరం పెద్ద ఎత్తున గణపతి మాల ధరించాలని కోరారు. ఈ సంవత్సరం లాగానే భక్తులు మాల ధరించి గణపతి కృపను పొందాలని కోరారు. మాల వేసుకున్న 20 మందితో భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కెఆర్ రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ గుప్తా, సురేందర్ రెడ్డి, అరుణ్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో కేజీబీవీ విద్యార్థినులకు స్నేహితుని జ్ఞాపకార్థం పెన్నులు, పండ్లు పంపిణీ చేశారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఆదివారం గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన స్నేహితుని జ్ఞాపకార్థం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినులకు పుస్తకాలు, పెన్నులు, పండ్లు పంపిణీ చేశారు. కమ్మర్పల్లి గ్రామానికి చెందిన సుంకెట రవి అనే వ్యక్తి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. 5 సంవత్సరాలు ఆస్ట్రేలియాలో గడిచిన తర్వాత ఎంఎస్సీ పూర్తి చేసుకుని గత సంవత్సరం స్వగ్రామానికి విచ్చేశాడు. వచ్చిన 10 రోజుల తర్వాత ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లిన సుంకెట రవి ఇంటికి వస్తుండగా లారీ ఢీకొని రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నేటితో రవి మృతి చెంది 1 సంవత్సరం గడిచిన నేపథ్యంలో అతని జ్ఞాపకార్థం అతని స్నేహితులు, బంధువులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినులకు పుస్తకాలు, పెన్నులు, పండ్లు అందజేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవలు, కార్యక్రమాలు తమ స్నేహితుడు సుంకెట రవి జ్ఞాపకార్థం కొనసాగిస్తామని అతని స్నేహితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేముల సాయిరెడ్డి, జైడి బాలకృష్ణ, కొమ్ముల మైపాల్, బద్దం రాజేష్, జడ్ల జితేందర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు బాలు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మా ఫ్రెండు సుంకెట రవిరెడ్డి చనిపోవడం జరిగింది. అతని స్మరణార్థం ఈరోజు కస్తూర్బా స్కూల్లో మేము పండ్లు, బుక్కులు, పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ముందు ఎన్నో అతని స్మరణార్థం ఎన్నో రకాలుగా జరుపుతాము. గణేష్ నిమజ్జనం నిమిత్తం ఉమ్మేడ బ్రిడ్జిని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా సంబంధిత పోలీసు సిబ్బందికి సహకరించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య నందిపేటలోని ఉమ్మేడ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు, నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన క్రేన్లు, లైటింగ్, వైద్య సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నందిపేట సబ్ ఇన్స్పెక్టర్లకు పలు సూచనలు తెలియజేయడం జరిగింది. నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యార్థం కలగకుండా పోలీస్ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డీజేలను అనుమతించకూడదని తెలిపారు. ప్రజలు కూడా పోలీసు విభాగానికి సహకరించి గణేష్ నిమజ్జనాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. శ్రీ 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 దుర్గాదేవి ఆలయంలో అర్చకులు మణికంఠ శర్మ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి జన్మదినం నిర్వహించారు. శ్రీ 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 దుర్గాదేవి ఆలయంలో ఆలయ అర్చకులు మణికంఠ శర్మ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి జన్మదినం సందర్భంగా అర్చన పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు అమందు విజయకృష్ణ మాట్లాడుతూ చిన్న వయసు నుంచి రాజకీయాల్లో వెలిగి జిల్లా అధ్యక్షులుగా నిత్యం కార్యకర్తలకు అండగా ఉండే దినేష్ కులాచారి జన్మదినం సందర్భంగా ఆలయంలో అర్చన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. సనాతన ధర్మ రక్షణలో నిత్యం ప్రజల్లో ముందుండాలని, అమ్మవారి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో ఉన్నత స్థానంలో ఉండి ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం భగవంతుడు కల్పించాలని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బొడుకి బాపురావు, కోశాధికారి దాత్రిక వేణుగోపాల్, లవంగ సదాశివ, అనిల్ కుమార్, సంతోష్, హరీష్, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ఇందూరు యువత ఆధ్వర్యంలో నెలకొల్పిన సేవా గణపతికి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమార్చన నిర్వహించారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో నెలకొల్పిన సేవా గణపతికి ఆదివారం రోజున సామూహిక కుంకుమార్చన కార్యక్రమం సేవా గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. శాస్త్రోక్తంగా సేవా గణపతికి కుంకుమార్చన భక్తులచే నిర్వహింపజేసి అనంతరం కుంకుమార్చన చేయడం ద్వారా సిద్ధించే విశేష పుణ్యఫలం, సమకూరే సౌభాగ్య సంపదల గురించి పురోహితులు వివరించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సుమంగళులు, ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి క్యాంపులో హిందూ వాహిని గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి క్యాంపులో హిందూ వాహిని గణేష్ మండలి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా భక్తులు మంగళహారతులతో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో చిక్కడపల్లి గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు రాజు, పడికోటి సాయి, వెంకటేష్, సాయిలు, రాజయ్య, సాయన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని భారతీయ జనతా పార్టీ ఇందూరు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. అనంతరం ఇందూరు జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ శివాజీ చౌక్ వద్ద రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదని, ఎన్నికలు సరిగ్గా జరగలేదని, అమెరికాలో రాహుల్ గాంధీ భారతదేశ ప్రతిష్టను దెబ్బతీశారని ఆయన ఆరోపించారు. దేశంలో ప్రజలు మద్దతు ఇవ్వకుండా రాహుల్ గాంధీని తిరస్కరిస్తే ఏదో కోల్పోయినట్లు రాహుల్ గాంధీ దేశం పట్ల విష ప్రచారం చేస్తున్నారని లక్ష్మీనారాయణ ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ తక్షణమే భారతీయులకు క్షమాపణ చెప్పాలని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. భారతీయ సంస్కృతిలో స్త్రీని గృహలక్ష్మిగా, మాతృదేవోభవ అని పూజిస్తారు. అటువంటి ఆడవారి గౌరవాన్ని కించపరచడం దేశ ప్రజల భావజాలానికి అవమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడవారిని తక్కువ చేసి మాట్లాడేవాడికి సమాజంలో స్థానం ఉండకూడదని, రాజకీయ నేతగా ఉన్న రాహుల్ గాంధీ కనీస మర్యాదలు పాటించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఇందూరు జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు న్యాలంరాజు, మండల అధ్యక్షులు గడ్డంరాజు, ఇప్పకాయల కిషోర్, నాగరాజు, తారక్ వేణు, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పైన, వారి అమ్మగారి పైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం అనేది దేశ ప్రజలందరూ కూడా స్వీకరించుకుంటా ఉన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు భారత మహిళ పైన ఆయన చేయడం అనేది ఆయనకు మన దేశ సంస్కృతి తెలియదు కాబట్టి అలాంటి వ్యాఖ్యలు చేశాడు. ముందు మళ్ళీ అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయనను పార్లమెంట్ నుంచి బర్దరఫ్ చేయాలని చెప్పి ఇందూరు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాహుల్ గాంధీ గారి దిష్టిబొమ్మ దానం కార్యక్రమం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలకు దేనికైనా రాహుల్ గాంధీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆయన వెంటనే పార్లమెంట్లో క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ముంబైని తలపించేలా హైదరాబాద్ నగరంలోని ప్రతి వీధిలో వినాయకుని మండపాలు ఏర్పాటు చేసి చిన్న పెద్ద తేడా లేకుండా సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి అంటే గుర్తొచ్చింది ఖైరతాబాద్ మహాగణపతి. ఈ సంవత్సరం విశ్వశాంతి మహాగణపతిగా ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ విగ్రహం తయారీ మొదలైనప్పటి నుంచి భక్తుల తాకిడి భారీగా ఉండడంతో ఈ సంవత్సరం పోలీసులు, ఉత్సవాల సమితి కలిసి భారీ ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 7 చంద్రగ్రహణం వస్తుండడంతో వినాయక నిమజ్జనాలపై అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే లక్షలాది మంది వచ్చే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఎప్పుడు చేస్తారనే సందేహాలు భక్తులు, నగర ప్రజల్లో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ ఉత్సవ సమితి సెప్టెంబర్ 6న ఖైరతాబాద్ విశ్వశాంతి మహాగణపతి నిమజ్జనం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. భారీ వర్షాలతో అతలాకుతలమైన ప్రాంతాలను మాజీ మంత్రి మండ వెంకటేశ్వరరావు సందర్శించారు. భారీ వర్షాలతో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం నుండి సాయం అందేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దర్పల్లి మండల పరిధిలోని హొన్నజిపేట గ్రామ శివారులోని ముత్యాల చెరువు తెగిపోవడంతో వాడి, నడిమితండ గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఆదివారం మాజీ మంత్రి మండ వెంకటేశ్వరరావు వాడి, నడిమితండ గ్రామాల్లో పర్యటించారు. వరద ప్రభావంతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర ఆవేదనలో ఉన్న కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 సంవత్సరాల్లో కురవని వర్షం ఇంత భారీ వర్షం కురిసిందని ఆయన అన్నారు. వరదలతో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుండి వరద బాధితులకు సాయం అందేలా తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ఏళ్ల నాటి నుంచి పాతుకుపోయినటువంటి ఇటువంటి చెట్టు సైతం అక్కడి నుంచి వాగులో కొట్టుకొచ్చి వచ్చే దారిలో ఎన్నో పొలాలు, ఇళ్లను కూడా నెట్టుకుంటూ దాదాపు 4-5 కిలోమీటర్ల పైన ఇక్కడ దాకా నెట్టుకురాల్సినటువంటిది మనకు ఉదాహరణ కనపడతా ఉంది. చూస్తూ ఉన్నారు ఎంత పెద్ద చెట్టో. ఇటువంటి చెట్లు ఎన్నో ట్రాక్టర్లు కొట్టుకుపోయినాయి, కార్లు నెట్టేయడం జరిగింది. ఇంకా కూడా ఇళ్లలో ఉన్నటువంటి 2-3 ఆవులు చనిపోయినట్టున్నాయి. చాలా కోళ్ళు, ఇంటికి సంబంధించిన బియ్యం, ఇళ్లలో ఉన్నటువంటి బియ్యం, తర్వాత ఒడ్లు, ఇతర ధాన్యాలు కూడా తడిసిపోయి బీభత్సంగా మాత్రం ఈ వాతావరణం కనపడతా ఉంది. భారీ వర్షం వరదలతో బోర్గాం, నీలా, తాడ్బిలోలిలో పంట సాయం సోయాకు 70,000, వరికి 50,000 ఇవ్వాలని ఏఐయూకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు భారీగా వరదలు రావడంతో బోర్గాం, తాడిబిలోలి, నీల గ్రామంలో పంట భూములు, కందకుర్తి ఇళ్లలోకి నీరు రావడం వలన భారీ నష్టం జరిగిందని, ఈ గ్రామంలో అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే వారిని ఆదుకొని సోయాకు 70,000, వరికి 50,000 ఇవ్వాలని, రైతులకు మనోధైర్యం కల్పించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ డిమాండ్ చేశారు.
ఏఐపీకేఎంఎస్ సిపిఐ మాస్లైన్ బృందం రెంజల్ మండలంలోని వరద నష్టంపైన పరిశీలన చేసిన ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీ స్థాయి వరద రావడం రైతుల చేతికి వచ్చిన సోయ పూర్తిగా మునిగిపోయింది. సుమారు ఈ గ్రామాల్లో 20,000 ఎకరాలు నష్టం జరిగిందని బాధితులకు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. రైతుల పేరుతో ప్రకటనలు తప్ప ప్రభుత్వ అధికారులకు రాజకీయ నాయకులకు చేతులు రావడం లేదని దుయ్యబట్టారు. 2 రోజుల నుంచి తక్షణ సాయం ప్రభుత్వం అందకపోవడం దారుణమన్నారు. గ్రామాల్లో అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులను హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రజలకు అంటువ్యాధులు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటలకు బీమాను వర్తించే విధంగా ఆదేశాలు ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సర్వం కోల్పోయిన కందకుర్తిలో ప్రతి వారికి 10 లక్షలు ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నీటితో మునిగిన ఇండ్లను క్లీన్ చేయడానికి అధికారులు సాయం చేయాలని, అంటువ్యాధులు రాకుండా శానిటైజేషన్ చేయించాలని డిమాండ్ చేశారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. అఖిల భారత ఐక్య రైతు సంఘం, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా రెంజల్ మండల పరిధిలో బోరిగాం, తాడిబిలోలి, నీల, కందకుర్తి గ్రామాల్లో ఈ 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ప్రకృతి విలయ తాండంతో మొత్తం వేలాది ఎకరాల పంట నష్టపోయిన దాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ పర్యటనలో బోరిగాం గ్రామానికి ఇప్పుడు వచ్చి చూసాం. దాదాపుగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఒక్క గ్రామానికి చెందిన సోయా పంట 800 ఎకరాలు నీట మునిగింది. దెబ్బతిన్న వరి పంట పొలాలను, కొన్నూరు వరద బాధితులను మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పరామర్శించారు. సిరికొండ మండలంలోని కొండపూడి గ్రామంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు భారీ వర్షానికి దెబ్బతిన్న కొండపూడి గ్రామానికి చెందిన రాజగంగారం రైతు పంట పొలాలను పరిశీలించడం జరిగింది. ఇళ్లలో నీరు చేరి సర్వం కోల్పోయిన నిరాశ్రయులను పరామర్శించారు. ఈ సందర్భంగా మండవ మాట్లాడుతూ గత 4 రోజుల క్రితం మునిపెన్నడూ లేని విధంగా 44 నుండి 50 సెంటీమీటర్ల వర్షపాతం కురియడంతో పాటు ఒన్నాజిపేట గ్రామంలోని ముత్యాల చెరువు తెగిపోవడంతో సిరికొండ మండలంలోని కప్పలవాగు, పరిహా ప్రాంతాలైన కొండపూర్, కొన్నూరు, గడ్కోల్ గ్రామాలలో కనీవి నేరుగని రీతిలో పంట పొలాలు దెబ్బతినడమే కాకుండా పంట భూములు కోత గురి కావడం జరిగిందన్నారు. భారీ వరద నీరు ఇళ్లలో చేరి ధాన్యం, బియ్యం తడిచిపోవడమే కాకుండా అనేక మంది నిరాశ్రయులయ్యారని పునరావాస కేంద్రాలలో తలదాచుకుంటున్నారు. తమ వంతుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు ఆదుకుంటామని, అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపి, సల్లరాజారెడ్డి, రామచందర్, తారాచంద్, దేగన్ సాయిలు, ముషీర్, బండారి నరేష్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు క్లౌడ్ బర్స్ట్ లాగా వర్షం పడి నానా బీభత్సం సృష్టించిన సందర్భంలో మన సిరికొండ మండలంలో మొన్నటిదాకా వర్షాలు లేవు, బోర్లు కూడా నీళ్లు రావట్లేదని ఒక పక్క బాధపడుతున్న సందర్భంలో వర్షానికి సంతోషించిన ఈ ఊహించని వర్షానికి కొండాపూర్ దగ్గర ఇది ఇక్కడే ఇంత కనపడతా ఉంది. అట్లనే ముత్యాల వాగు తెగి వాగులెమ్మట మొత్తం వరులెమ్మట కోసుకుపోవటం, కొన్ని చోట్ల ఇట్లాగే రాళ్లు, రప్పలు, ఇక్కడైతే రోడ్లు తీసుకొచ్చి పొలాల్లో నింపిని చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. చాలా ఇళ్లల్లో అక్కడ ఉన్నటువంటి వాడి దగ్గర నుంచి మొదలు పెడితే తండాలలో ఇళ్ల దగ్గరకు నీళ్ళు వచ్చి పాపం వాళ్ళు తినే ధాన్యాలు కానీ, బియ్యాలు కానీ మొత్తం కూడా తడిసిపోవడం నానా బీభత్సం సృష్టించింది. తప్పకుండా కూడా ప్రభుత్వం ముందుకు వచ్చి ఇప్పటికే కొద్దిగా అటవీ భూములను చదును చేస్తున్న 3 బ్లేడ్ ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేసినట్లు కమ్మర్పల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి బి రవీందర్ నాయక్ ఆదివారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమ్నగర్ సెక్షన్ మానాల రేంజ్ చందుర్తి మల్లెల అడవి యందు అక్రమంగా 3 బ్లేడ్ ట్రాక్టర్లు పోడు వ్యవసాయం చేయడానికి అడవి యందు అక్రమంగా దున్నుతున్నారని శనివారం అర్ధరాత్రి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు చందుర్తి మల్లెల రేంజ్ సిబ్బంది వాటిని పట్టుకోవడానికి రిజర్వ్ అడవి లోపలికి వెళ్లగా ఆ ట్రాక్టర్లు అటవీ అధికారులను చూసి పారిపోయే క్రమంలో భీమ్నగర్ వైపు వచ్చి బురదలలో దిగబడి పోవడం జరిగిందని, రాత్రి సమయంలో ఫారెస్ట్ సిబ్బంది అక్కడనే ఉండి 3 బ్లేడ్లు ట్రాక్టర్లను జేసీబీ తీసుకువచ్చి దాని సహాయంతో ఆ ట్రాక్టర్లను బయటికి తీసుకుని వస్తున్న క్రమంలో గైదిగుట్ట తండా అక్రమ పోడుదారులు ట్రాక్టర్లను రేంజ్ కార్యాలయంకు తీసుకుని వెళ్లకుండా అడ్డగించగా భీమ్గల్ పోలీసు వారి సహాయంతో సిహెచ్ మల్యల్ రేంజ్ సాయంతో కమ్మర్పల్లి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తీసుకువచ్చి పెట్టినట్లు తెలిపారు. ఇప్పుడు పోడు జరిగిన ప్రదేశంను పరిశీలించి అది కమ్మర్పల్లి రేంజ్ పరిధిలోకి వస్తుందా లేదా చందుర్తి మల్యాల రేంజ్ పరిధిలోకి వస్తుందా అని పరిశీలించి ఫారెస్ట్లో అక్రమంగా పోడు వ్యవసాయం చేసిన వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని, అదేవిధంగా అడవి అనేది అందరికీ ముఖ్యం కావున అడవి అందు అక్రమంగా ఎవరైనా పోడు వ్యవసాయానికి పాల్పడినచో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 3 కేసులు నమోదైనచో వారిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేయబడుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎన్డి అజీముద్దీన్, పల్లి శ్రీనివాస్, ఏ మౌనిక, కె సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
మన బాలకృష్ణ బేస్గాం ప్రజలు 10 మంది దాకా. ఆ తర్వాత మొత్తం రాత్రంతా తిరిగినాము. అక్కడ బండ్లు ఏమో ట్రాక్టర్లు ఏమో అక్కడ లోపల ఆగిపోయినాయి. బండ్లు ఆగిపోయిన తర్వాత వాళ్ళు ఉరికిరు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉరికిరు. అలా మనం తీసుకురాదామంటే అలా మొత్తం ఆగిపోయి పై తీసుకురాలేదు, మొత్తం మన జామ్ అయిపోయినాయి. దిగబడి ఏంటంటే బ్లాక్ కాటన్ సార్ మనం అడుగేస్తే అడుగు తీయరాదు, అంత వర్షానికి అట్లా ఉన్నది. అయితే మళ్ళీ మామూలు అక్కడనే ఉండి పొద్దున మళ్ళీ మేము చేసినట్టే జేసీబీ తీసుకుని సార్ దాంతో బయట తీసుకొచ్చినా కానీ వాళ్ళు అటాక్ ఇచ్చారు. కోటగిరిలో తెల్ల రవణ యువసేన ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం కోటగిరి మండల కేంద్రంలోని గంగపుత్ర సంఘంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బోధన్కు చెందిన అమృత ట్రూ లైసెన్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కోటగిరి మాజీ ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. తెల్ల రవణ యువసేన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరంలో ఆర్థోపెడిక్ పీడియాట్రిక్ జనరల్ ఫిజిషియన్ కంటి వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించారు. ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ ఎంవీఎస్ సుధాకర్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ షేక్ షావలి, పీడియాట్రిక్ వైద్యులు డాక్టర్ విఘ్నేశ్వర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. లయన్స్ కమిటీ ఆసుపత్రి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు. వైద్య శిబిరంలో సుమారు 300 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు జరిపి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. బీపీ, షుగర్, ఈసీజీ వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాసరావు, టీఆర్ఎస్ నాయకులు తెల్ల రవికుమార్, బోడి కిషన్, సమీర్, శ్యామ్ సుందర్ గౌడ్, శంకర్ గౌడ్, నజీర్, కప్ప సంతోష్, అరుణ్ గౌడ్, చిన్న అరవింద్ తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాలతో మంజీరా నదికి భారీ వరద వచ్చి చేరడంతో హున్సా, మందన్న గ్రామాలు నీట మునిగాయి. భారీ వర్షాలతో మంజీరా నదికి భారీ వరద వచ్చి చేరడంతో హున్సా, మందన్న గ్రామాలు నీట మునిగాయి. దీంతో మందన్నలో సుమారు 70 నుండి 80 ఇండ్లు నీట మునిగి నిత్యావసర వస్తువులు నీట మునిగాయి. దీంతో వారికి లయన్స్ క్లబ్ ఆఫ్ ఆచన్పల్లి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ ప్రతినిధులు ఇల్తెం శంకర్ మాట్లాడుతూ వరద వలన చాలా కుటుంబాలు కనీసం నిత్యావసర వస్తువులు పనికి రాకుండా పోయాయని ఉడత భక్తిగా వారికి నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు బశ్వేశ్వర్, చక్రపాణి, రాజు, గ్రామస్తులు రవి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. 3 రోజుల నుండి వరద బీభత్సానికి మరి మా వంతు సాయం చేయాలనే ఉద్దేశంతో లయన్స్ ముందు రావడం ఈరోజు ఇక్కడ ఏవైతే ఇల్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా నిత్యావసర వస్తువులు మనకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇంకా అవసరం ఉంటే కూడా మళ్ళీ ఒకసారి మా ప్రజలతో మాట్లాడి మరికొంత సహాయం చేయడానికి కూడా మరి డిస్ట్రిక్ట్ కూడా మరి ఉన్నంతవరకు ఏదైతే వాళ్ళ సొంత స్వాధీనంతో సంపాదించిన సంపాదన కొంత వెచ్చించి ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాయి కాబట్టి అందరూ సక్రమంగా ఉండి తీసుకోవాల్సిందిగా. ఏర్గట్ల మండలం దూంచంద గ్రామంలో గోనెరెడ్డి యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు గోనెరెడ్డి యూత్ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ తెలిపారు. ప్రతి ఏడాది 9 రోజుల పాటు గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పుకొచ్చారు. తమకు సహకరించిన విగ్రహదాతలు వెంకయ్య, శ్రీనివాస్, పెద్దకాపుల చిన్నలింగారెడ్డి, నాగిరెడ్డి రవి, ఆశిరెడ్డి చిన్నుల చిన్న హనుమంత్ రెడ్డి, కురుమ రాజేందర్, పెద్దిరెడ్డి పెద్దలింగారెడ్డి, పెద్దకాపుల రాజేందర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలింగారెడ్డికి భక్తులు గోనరెడ్డి యూత్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. 3 క్వింటాలకు పైగా అన్నదానం నిర్వహించారు. తాళరాపూర్ పిఎస్సిఎస్ సొసైటీ చైర్మన్ పెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి గణేశుడిని దర్శించుకుని పూజలు చేశారు. గ్రామ ప్రజలు, పలువురు ప్రముఖులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామన్నారు. జై బోలో విఘ్నేశ్వర మహారాజ్ జై. ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు దోమచంద రెడ్డి సంఘంలో జరుపుకుంటాం. అదేవిధంగా రెడ్డి సంఘం తరఫున రెడ్డి యూత్ సభ్యులు గత 20 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. మరి ఆ భగవంత్ విఘ్నేశ్వరుడు మా విఘ్నములను పారదోలి ఆ ఐశ్వర్యాలు ఆరోగ్యాలతో గ్రామ ప్రజలందరినీ కాపాడాలని కోరుకుంటూ జై విఘ్నేశ్వర మహారాజ్. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని బీసీటీయూ జిల్లా అధ్యక్షులు మాడవీటి వినోద్ కుమార్ అన్నారు. నగరంలోని కేట్ డిగ్రీ కళాశాలలో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఇటీవల గెజిటెడ్ హెడ్ మాస్టర్గా పదోన్నతులు పొందిన బీసీ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా కేశవేణు, నూడా చైర్మన్ హాజరై మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు లేని సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు ఇస్తున్నామని, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు దశల వారీగా విడుదల చేస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ నిజమైన ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వమని తెలిపారు. పదోన్నతులు
పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవిడి వినోద్ కుమార్ మాట్లాడుతూ బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవాపురం గోపాలకృష్ణ, అసోసియేటెడ్ అధ్యక్షులు ఏ మోహన్, గౌరవ అధ్యక్షులు కైరంకొండ బాబు, కార్యనిర్వాహక అధ్యక్షులు కంచరి రవికుమార్, కొట్టాల రామకృష్ణ, సలహాదారులు రమణస్వామి, కొట్టూరు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రధాన ఉపాధ్యాయుడు కానీ స్టూడెంట్స్ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడంలో వారు ముందుంటారు. దాని తర్వాత తల్లిదండ్రులు ఉంటారు. కాబట్టి తల్లిదండ్రుల కంటే ఎక్కువ బాధ్యత గురుతరమైన బాధ్యత మీ మీదనే ఉంది. ఎందుకంటే ఇంట్లో చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తాడు విద్యార్థి, కానీ స్కూల్లో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. కాబట్టి వారు ఎలా నడుస్తున్నారో, వారి నడవడిక ఎలా ఉంది, మంచి దారిలో పోతున్నారా, చెడుదారిలో పోతున్నారని అబ్జర్వేషన్ చేస్తూ మీరు వారిని వారి బంగారు భవిష్యత్తుకు దారికి పోయేలాగా ప్రయత్నిస్తారు. కాబట్టి మీ అందరికీ కూడా ఆ దేవుడు మీ అందరినీ, మీ కుటుంబాలను కూడా అందరినీ సంతోషంగా ఉంటారని చెప్పి నేను కోరుతూ, అలాగే రేవంత్ రెడ్డి గారు కానీ మన రాహుల్ గాంధీ గారు కానీ ఆలోచన మేరకు నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్కు చెందిన జి వినోద్ అనే వ్యక్తి గత 15 ఏళ్లుగా వినూత్నంగా డెకరేషన్ చేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు. నిజామాబాద్ నగరంలో జి వినోద్ అనే వ్యక్తి గత 15 సంవత్సరాలుగా గణపతి డెకరేషన్ చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఒక్కో రకం డెకరేషన్ చేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నాడు. ప్రకృతికి అనుగుణంగా అలంకరణ చేశాడు. ఈ సంవత్సరం ఆపరేషన్ సింధూర్ డెకరేషన్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. మా పిల్లలు ఎంతో సృజనాత్మకంగా ఆలోచించి ఈ డెకరేషన్ చేశారని వినోద్ తెలిపారు. వేస్టేజ్ని కూడా అందంగా అలంకరించి మంచిగా డెకరేషన్ చేస్తూ ఔరా అనిపించుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్ థీమ్ మన సాయుధ దళాల ధైర్యం, త్యాగాల నుండి ప్రేరణ పొందిన ఈ సృష్టి భక్తి, దేశభక్తిలో ఉన్నతంగా నిలుస్తుందని ఆయన చెప్పారు. మేము ప్రతి సంవత్సరము గణపతి వినాయకుల నవరాత్రులలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క డెకరేషన్ చేస్తాము. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా గణపతి నవరాత్రులలో ఆపరేషన్ సింధూర్ జరిగింది కాబట్టి ఆపరేషన్ సింధూర్ డెకరేషన్ జరిపినాము. ప్రకృతి పరంగా ఈ సంవత్సరము ప్రకృతిలో జరిగిన విపత్తు కారణంగా ఆపరేషన్ సింధూర్ జరిగింది కాబట్టి దానికి సందర్భంగా ఆపరేషన్ సింధూర్ డెకరేషన్ జరిపినాము. అక్టోబర్ 11-12న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU 2వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి BLTU రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు పిలుపునిచ్చారు. ఆదివారం నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న శివాజీనగర్ తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని బీడీ పరిశ్రమకు పుట్టిన ఇల్లైన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 2025 అక్టోబర్ 11-12 తేదీల్లో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర 2వ మహాసభలు నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజు అక్టోబర్ 11న మధ్యాహ్నం 1 గంటలకు తిలక్ గార్డెన్ నుండి భారీ ర్యాలీ పాత కలెక్టర్ కార్యాలయం వరకు, మధ్యాహ్నం 2 గంటలకు పాత కలెక్టర్ కార్యాలయం గ్రౌండ్లో బహిరంగ సభ ఉంటుందన్నారు. ఈ మీడియా సమావేశంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కోశాధికారి SD సయ్యద్, తెలంగాణ బహుళజన బీడీ టెకేదర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మంత్రి సుదర్శన్, జిల్లా నాయకులు జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అక్టోబర్ 11వ తారీఖు నాడు నిజామాబాద్ జిల్లా గార్డెన్ నుండి భారీ ఎత్తున ర్యాలీ ప్రారంభమయ్యి పాత కలెక్టర్ గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా మరి మంత్రి సీతక్క, నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి గ్రామీణ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. ప్రతి ఏడాది 9 రోజుల పాటు గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పుకొచ్చారు. తమకు సహకరించిన విగ్రహదాతలు వెంకయ్య శ్రీనివాస్, పెద్దకాపుల చిన్నలింగారెడ్డి, నాగిరెడ్డి రవి, ఆశిరెడ్డి చిన్నుల చిన్న హనుమంత్ రెడ్డి, కురుమ రాజేందర్, పెద్దిరెడ్డి పెద్దలింగారెడ్డి, పెద్దకాపుల రాజేందర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలింగారెడ్డికి భక్తులు గోనరెడ్డి యూత్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. 3 క్వింటాలకు పైగా అన్నదానం నిర్వహించారు. తాళరాపూర్ PSCH సొసైటీ చైర్మన్ పెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి గణేశుడిని దర్శించుకుని పూజలు చేశారు. గ్రామ ప్రజలు, పలువురు ప్రముఖులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామన్నారు. రెడ్డి సంఘం తరఫున రెడ్డి యూత్ సభ్యులు గత 20 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. మరి ఆ భగవద్ విఘ్నేశ్వరుడు మా విఘ్నములను పారదోలి
ఐశ్వర్యాలు ఆరోగ్యాలతో ఊరు గ్రామ ప్రజలందరినీ కాపాడాలని కోరుకుంటున్నాను. జై. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆరు నూరైన రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తాం. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేందుకు సోనియా గాంధీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. రూరల్ నియోజకవర్గంలో జరిగిన వరద నష్టాన్ని వివరించిన ఎమ్మెల్యే కలెక్టర్కు ఫోన్ చేసి పలు సూచనలు చేసిన సీఎం. వక్ఫ్ ఆస్తులను బీసీలకు పంచిపెట్టే దమ్ము సీఎం రేవంత్ సర్కార్కు ఉందా? శాసనసభ మీడియా పాయింట్ వద్ద నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. సీఎం రేవంత్ రెడ్డి బీసీ బిల్లు సాధించే వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ దీక్ష చేయాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ K6 GTPL కార్యాలయంలో 5వ రోజు మట్టి గణనాథునికి ప్రత్యేక పూజలు. ఉమ్మేడ గోదావరి నదిలో నిమజ్జనం చేసిన K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ స్టార్ ఫ్లెక్స్ సిబ్బంది. రాష్ట్రంలో వచ్చే నెల 9వ తేదీ వరకు సాధారణ వర్షాలు కురిసే అవకాశం. వాతావరణ శాఖ ముందస్తు సూచిక వెల్లడి. సెప్టెంబర్ 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్టలో 12 గంటల్లోపు పూజలు. సోమవారం వేకువజామున 3 గంటలకు సంప్రోక్షణ. దేశవ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు. హైదరాబాద్లో చిన్న పెద్ద తేడా లేకుండా సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.